ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషం కక్కడం? విశాఖపట్నం ఉదేమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్లలో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్లలో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు, నువ్వు ప్రజాసేవ పనికొస్తావు. నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు నేను సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు. నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు. పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్. నేనేమంటానంటే, ఏది ఉన్నా కూడా, ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా. 10 మంది నేను నా లైఫ్ లో చాలా సార్లు చూశాను. ఈ రోజు కూడా క్యూ కట్టి వచ్చారు. 1.5 hours ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకుని సరిపోయింది. ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతనిచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రాష్ట్రం పైన విషం గక్కే వాళ్ళు తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు తప్ప ప్రతి ఒక్కడూ వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు గాని, మానవత్వం ఉండే వ్యక్తులు గాని, బయట వాళ్ళు గాని అందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి. సాటి మానవుడిగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యతను అందరూ వస్తున్నారు. వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇబ్బందులు వస్తాయి. ఐఎమ్ ఫీలింగ్ తాత్కాలికం. ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం, లేదంటే ఇంకో 2 రోజులు ఎక్కువ కష్టపడతాం. చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి
ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా చెల్లెమ్మా? నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలంటే అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000, నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను.